వరుస ఓటముల్లో ఉన్న కేకేఆరే కదా ఢిల్లీ ఈజీగా ఓడించేస్తుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. కేకేఆర్ ఢిల్లీనే 14 పరుగుల తేడాతో ఓడించింది. ట్విస్ట్లు, టర్న్స్ ఏమీ లేకుండా చివరిలో విజయం కేకేఆర్నే వరించిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, స్టేబుల్ టాప్ ఆర్డర్. జనరల్గా ఏ మ్యాచ్ అయినా ఎవరో ఒకళ్ళు బాగా ఆడేస్తూ ఉంటారు, మరొకళ్ళు సపోర్టింగ్ రోల్లో ఉంటారు. కానీ టాస్ ఓడి ఢిల్లీ చెప్పినట్లు బ్యాటింగ్కి దిగిన కేకేఆర్ మాత్రం డిఫరెంట్గా ఆడింది. ఒక వెంకటేష్ అయ్యర్ను మినహాయిస్తే టాప్, మిడిల్ ఆర్డర్ మొత్తం ఒకేలాగా ఆడారు. ఎవరూ భారీ స్కోర్లు చేయలేదు, అలా అని ఎవరూ తక్కువనూ ఆడలేదు. గుర్బాజ్ 26, నరైన్ 27, అజింకా రహానే 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గుర్బాజ్ను స్టార్క్ అవుట్ చేస్తే నరైన్ను విప్రాజ్ నిగమ్ అవుట్ చేశాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ రహానే వికెట్ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూగా తీసుకున్నాడు. ఫలితంగా 7 ఓవర్లలోనే 91 పరుగులు చేసిన కేకేఆర్ 3 వికెట్లు కూడా కోల్పోయింది. నెంబర్ 2, టుడే రఘువంశీ షో. నిన్ననే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆడ చూసాం కదా, అచ్చం అలాంటి ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు కేకేఆర్ టీనేజ్ బ్యాటర్ ఆంక్రిష్ రఘువంశీ. 32 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన రఘువంశీ త్రుట్లో వికెట్ను కోల్పోవడంతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు, కానీ అద్భుతంగా ఆడాడు. నెంబర్ 3, అక్షర్ విప్రాజ్ కట్టడి. వాస్తవానికి కేకేఆర్ బ్యాటింగ్ తీరు చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ స్కోరే చేయాల్సింది, కానీ వాళ్ళని సమర్థంగా ఢిల్లీ స్పిన్నర్స్ అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ అడ్డుకున్నారు. అక్షర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇంజురీ హ్యాండ్తోనే ఆడిన కెప్టెన్ రహానేను, వెంకటేష్ అయ్యర్ను అవుట్ చేశాడు ఇటేపు కెప్టెన్ అక్షర్ పటేల్. విప్రాజ్ నిగమ్ పరుగుల విషయంలో అక్షర్ అంత పిసినారు కాకపోయినా 4 ఓవర్లలో 41 రన్స్ ఇచ్చినా కూడా 2 వికెట్లు అయితే తీశాడు. ప్రమాదకరమైన నరైన్ను అవుట్ చేయడంతో పాటు రింకు సింగ్ ఇంకా భారీ స్కోర్కు వెళ్లకుండా ఆపేశాడు. ఫలితంగా కేకేఆర్ 204 పరుగులు చేసి 205 పరుగుల టార్గెట్ ఢిల్లీకి ఇచ్చింది. నెంబర్ 4, క్లాసీ డుప్లెసీ డాషింగ్ అక్షర్. 205 పరుగుల లక్ష్య ఛేదంలో ఢిల్లీకి కావాల్సినంత మంచి ఆరంభం ఏ దశలోనూ లభించలేదు. ఇన్నింగ్స్ 4 పరుగులు ఉన్నప్పుడు పోరల్లు, 40లోకి వచ్చేసరికి కరుణ్ నాయర్, పవర్ ప్లే ముగిసిన 3 బాల్స్ పడేసరికి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయారు. ఓవైపు ఫాఫ్ డుప్లెసీ తన క్లాస్ చూపిస్తున్నా నిలబడేందుకు అటేపు మరో బ్యాటర్ లేకుండా పోయాడు. ఆఖరికి 5th డౌన్లో వచ్చిన అక్షర్ పటేల్ మాత్రమే కాస్త స్టాండర్డ్ ఇచ్చాడు. ఫాఫ్కి రెస్ట్ కల్పిస్తూ తను బౌండరీలతో రెచ్చిపోయాడు అక్షర్ పటేల్. 23 బాల్స్లోనే 4 4లు 3 6లు బాది 43 పరుగులు చేసిన అక్షర్ అవుట్ అవడంతో మ్యాచ్ మళ్లీ మలుపు తిరిగింది. అక్షర్ తర్వాత స్టబ్స్, ఫాఫ్ డుప్లెసీ కూడా అయిపోవడంతో ఆల్మోస్ట్ మ్యాచ్పై ఆశలు కోల్పోయింది ఢిల్లీ. ఫాఫ్ డుప్లెసీ 45 బాల్స్లో 7 4లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నెంబర్ 5, మ్యాచ్ తిప్పేసిన నరైన్, వరుణ్. ఢిల్లీకి ఎలా అయితే విప్రాజ్, అక్షర్ వికెట్లు తీసి పెట్టారో అలాగే కేకేఆర్ను నరైన్ మ్యాచ్ విన్నర్గా నిలిచేలా చేశాడు. అసలు ఫస్ట్ 2 ఓవర్లు ఏ ప్రభావం చూపించిన నరైన్ ఉన్నట్లుండి వరుసగా వికెట్లు తీసేసి మ్యాచ్ను కేకేఆర్ చేతిలోకి తెచ్చేశాడు. కేఎల్ రాహుల్ను రన్అట్ చేసిన నరైన్ ఫాఫ్ డుప్లెసీని, అక్షర్ పటేల్ను అవుట్ చేయడంతో పాటు స్టబ్స్ని అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు నరైన్. మరోవైపు వరుణ్ చక్రవర్తి కూడా తన రోల్ని బాగా ఇంప్లిమెంట్ చేశాడు. 4 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చివరిలో ఢిల్లీ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ 38 పరుగులతో కాస్త పోరాడినా కూడా రస్సెల్ తనను అవుట్ చేయడంతో ఢిల్లీని 190 పరుగులకే పరిమితం చేసిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయం ద్వారా కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానానికి ఎగబాకితే మ్యాచ్ ఓడినా ఢిల్లీ 4వ స్థానంలోనే ఉంది.